ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు కిసాన్ ఫ్యాషన్ మాల్. పల్నాడు నేలపై చెలరేగిన భావజాల ఘర్షణ ఏంటి? ఒక మహిళ చేతిలో కత్తి మాత్రమే కాదు, రాజ్యాన్ని కదిలించే మేధస్సు కూడా ఉంటుందా? ఒక సామాన్య రైతు కుమార్తె ఒక రాజ్యానికి మంత్రి ఎలా అయింది? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానంగా సాగే అనగనగాలోని నేటి కథనమే పరస్పర భావజాలంతో రక్త రంజితం పల్నాటి రాజ్యం, ఎత్తుకు పై ఎత్తులతో యుద్ధం వ్యూహం దిశగా నడిపించిన నాయకురాలు నాగమ్మ. తన జీవిత భాగస్వామిని కోల్పోయిన నాగమ్మ ముందుగా వేదనతో చతికిలపడిన తరువాత తదుపరి కర్తవ్యం ఏంటి అని ఆలోచన చేస్తుంది. అదే సమయంలో ఒక సంఘటన ఆమె జీవితాన్ని మార్చివేసింది. వేట నుంచి తిరిగి వచ్చిన పల్నాడు రాజు అనుగురాజుకు నాగమ్మ ఆతిథ్యం ఇస్తుంది. దాంతో అనుగురాజు, నాగమ్మ, నీ ఆతిథ్యం నాకు ఎంతో నచ్చింది, ఏదైనా కోరుకో. మహారాజా, నాకు అవసరమైనప్పుడు 7 ఘడియల పాటు మంత్రిగా సేవ చేసే అవకాశం ఇవ్వండి చాలు. దీంతో భవిష్యత్తులో తాను కోరినప్పుడు 7 ఘడియలు అంటే 168 నిమిషాలు మంత్రిగా పనిచేసేలా రాజుగారి నుంచి రాజపత్రం పొందుతుంది నాగమ్మ. అనుగురాజు దీంతో ఆశ్చర్యపోతాడు. స్త్రీగా నువ్వు మంత్రి కావాలనుకుంటున్నావా అని. నాగమ్మ అందుకు దృఢంగా సమాధానం చెబుతుంది. స్త్రీకి కూడా బుద్ధి ఉంటుంది మహారాజా, అవకాశం మాత్రమే కావాలి. అది ఒక వరం మాత్రమే కాదు, చరిత్రలో మార్పుకు నాంది. అనుగురాజు తర్వాత అతని కుమారుడు నలగామరాజు పాలన చేపట్టాడు. రాజపత్రంతో నలగామరాజు వద్ద 7 ఘడియల కోసం మంత్రిగా పదవీ బాధ్యతలు చేపడుతుంది నాగమ్మ. ఆ సందర్భంలో ఏర్పడ్డ విభేదాలతో పల్నాడు ప్రాంతం గురజాల మాచర్ల రాజ్యాలుగా విడిపోతుంది. కాలం గడిచింది. అనుగురాజు మరణించాడు. నలగామరాజు సింహాసనం అధిష్ఠించాడు. నాగమ్మ తన వరాన్ని ఉపయోగించింది. 7 ఘడియల మంత్రి, కానీ ఆ ఘడియలే చరిత్రను మార్చివేశాయి. ఆ సమయంలో నలగామరాజు, నాగమ్మ, నీలో ఒక అసాధారణ శక్తి ఉంది, నా పక్కన శాశ్వతంగా నువ్వు మంత్రిగా ఉండాలి అంటాడు. మహారాజా, రాజ్యం బలంగా ఉండాలంటే నిర్ణయాలు ధైర్యంగా ఉండాలి అని చెబుతుంది నాగమ్మ. అలా ఆమె సాధారణ మహిళగా కాక పల్నాడు రాజకీయాల్లో కీలక శక్తిగా మారిపోతుంది. మరోవైపు మాచెలలో బ్రహ్మనాయుడు ధర్మం సమానత్వం కోసం పోరాడుతూ ఉంటాడు. బ్రహ్మనాయుడు ప్రజల హృదయాలను గెలుస్తున్నాడు. కానీ రాజ్యాన్ని గెలవడానికి హృదయం సరిపోదు, వ్యూహం కావాలి అని చెబుతుంది నాగమ్మ. అలా రాజ్యంలో విభేదాలు పెరిగాయి. అలా రాజ్యం 2 భాగాలైంది. గురజాలకు నలగామరాజు, నాగమ్మ మంత్రి. మాచర్లకు మలిదేవరాజు, బ్రహ్మనాయుడు మంత్రి. ఆ సమయంలో సాగిందే కోడిపందెం. ఒక చిన్న ఆటలా కనిపించినా అది ఒక రాజకీయ కుట్రగా మారిపోయింది. పల్నాటి యుద్ధానికి దారితీసింది. కారంపూడి రణరంగమైంది. కత్తులు ఢీకొన్నాయి. భావజాలాలు రక్తంగా మారాయి. యుద్ధం తర్వాత నాగమ్మ గురించి స్పష్టమైన చరిత్ర లేదు. కానీ సతీ సహగమనం పాటిస్తున్న రోజుల్లో, మహిళ గడప దాటని కాలంలో స్త్రీ స్వేచ్ఛకు నిదర్శనంగా నిలుస్తారు నాగమ్మ. కొంతమంది చెబుతారు ఆమె వైరాగ్యంతో తిరిగి ఆరవెల్లి వెళ్ళిందని. మరికొందరంటారు ఆమె దేవతగా పూజలు అందుకుంటోందని. కానీ నాగమ్మ మాత్రం చెబుతుంది, నా జీవితం యుద్ధం, నా గెలుపు చరిత్ర, నా ఓటమి మాత్రం మనసులో అని. అలా నాగమ్మ ఒక వ్యక్తి కాదు, ఒక ప్రశ్న. ఆమె కథలో నిజమెంత, ఐతిహ్యం ఎంత అన్నది ఇంకా ఒక చర్చే. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం, సామాన్య మహిళగా ప్రారంభమైన ఆమె ప్రయాణం రాజకీయ చతురతతో చరిత్రలో చెరగని ముద్ర వేస్తుంది. అదే నాయకురాలు నాగమ్మ గాథ. ఇది పరస్పర భావజాలంతో రక్త రంజితం పల్నాటి రాజ్యం, ఎత్తుకు పై ఎత్తులతో యుద్ధం వ్యూహం దిశగా నడిపించిన నాయకురాలు నాగమ్మ. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే, సమాజంలో పరిమితులున్నా సంకల్పం ఉంటే స్త్రీ ఎంతటి స్థాయికైనా ఎదగగలదని. అధికారం, వ్యూహం, మేధస్సు ఇవన్నీ ఒకే వ్యక్తిలో ఉంటే చరిత్రను కూడా మార్చగలవని. రాజకీయాల్లో తెలివి అవసరం, కానీ కుయుక్తి పెరిగితే మాత్రం రక్తపాతం తప్పదని. విజయం సాధించిన మనుషుల మధ్య విభేదాలు పెరిగితే అది నిజమైన గెలుపు కాదని. ధర్మం, సమానత్వం, మానవత్వం కలిసినప్పుడే సమాజం శాంతితో ముందుకు సాగుతుందని. ఇలా ప్రతి ఉదయం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా. ధర్మం చెప్పే కథల సవడి, జ్ఞానం చెలరేగే కథన వరవడి. ప్రతి ఉషోదయానికి ఊరటనిచ్చే ఊసులై, మనసుకు మాధుర్యమిచ్చే మాటలై అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది వేటు న్యూస్.